హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే మాత్రం కొంచెం యాక్టివ్‌గా మంచిగా వ్లాగ్ షూట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. టైం అయితే 6:30 అయిపోయిందండి. మార్నింగ్ నేను 5:45 ఆ టైంకి లెగిసాను. లెగిసి చాలా బద్ధకంగా అనిపించింది. లేవబుద్ధి కాలేదు. ఎందుకంటే ముందు రోజు నాకు సరిగ్గా నిద్ర లేదు. నైట్ పడుకునేటప్పటికి కూడా నాకు టైం అయితే మాత్రము 11:00 అయిపోయిందండి. నాకు లేకబుద్ధి కాలేదు. కానీ తప్పదు. పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించాలి కదా అనేసి ఇంకా ఓపిక తెచ్చుకొని నిద్ర అయితే లేసానండి. ఇంకోండి నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను. అన్నం అయితే అందరికీ కలిపి ఒకేసారి అయితే వండేస్తున్నానండి. ఇప్పుడు కూర మాత్రం పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కావాల్సినంత మాత్రమే వండుతున్నాను. మళ్ళీ మేము తినేటప్పుడు 1:00 ఆ టైంకి మళ్ళీ ఇంకో కూర అయితే వండుకుంటున్నాము. సో, అప్పుడు కూర వేడిగా ఉంటుంది. అన్నం చల్లగా అయిపోయినా అలా కలుపుకొని అయితే తినేస్తున్నాము. ఇంకా అన్నాలు 2 సార్లు వండాలంటే గ్యాస్ చాలా అయిపోతది కదా అని ఇంకా అలా అయితే చేస్తున్నాననమాట. సో, బియ్యం అయితే కడిగి పెట్టేసానండి. ఇప్పుడు ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఇడ్లీలోకి చట్నీ కావాలి కాబట్టి ఈరోజు నేను ఒక కొత్త రకపు చట్నీ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ఇలా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాము ఎలా వస్తుందని. మా ఇంట్లో వేరుశనగ గుళ్ళు నిన్నటితో కంప్లీట్ అయిపోయినాయండి. మళ్ళీ వెళ్ళాలి డీమార్ట్‌కి. కాకపోతే మా వారికి ఖాళీ ఉండట్లేదు. అమ్మోయ్! పచ్చిమిరపకాయ మొఖం మీదకి వచ్చింది. సో, వేరుశనగ గుళ్ళు అయిపోయినాయి కాబట్టి నేను కొత్తిమీర, పుదీనా, టమాటా చట్నీ చేస్తున్నానండి. అయితే ప్రతి చట్నీలోకి కొంచెం వేరుశనగ గుళ్ళు వేస్తాను కదా. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు లేవు కాబట్టి కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పును అయితే వేగిస్తున్నాను. దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఆవాలు అయిపోయింది మర్చిపోయాను తాలింపు వేసినట్టు. నేను వేయలేదులే, 4 అలా పడ్డాయి. ఇంకోండి ఇందులో పచ్చెనపప్పు, మినప్పప్పు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసాను కదా. 2 ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇవి వేగిచ్చేసుకోవాలి. మీకు తెలుసు కదా మావిని హాస్పిటల్లో పెట్టాము అనేసి. ఇంకా నాకు ఇంట్లో చాలా చాలా పని అయితే ఉంటుందండి. అందుకనేసి నాకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిట్ చేసేంత టైం ఉండట్లేదు కాబట్టి ఈరోజు వీడియోకి డైరెక్ట్గా మాట్లాడేద్దాము ఏ అప్డేట్స్ ఉన్నా అన్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేగిస్తున్నాను కదా. అవి వేగడానికి టైం పడుతుంది. కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇదైతే శుభ్రం చేసేసానండి. ఈ టమాటాలను కూడా కట్ చేసేసి అందులో అయితే వేస్తాను. చెప్పాను కదండి, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఇంకా పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేసి నేను ఇప్పుడు చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి అనేసి. సో టమాటా ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి. స్టవ్ పైన అయితే నేను కడాయి పెట్టుకుని దాంట్లోకి అయితే కొంచెము నూనె అయితే వేసేసుకున్నాను. నూనె వేడెక్కిపోతుంది. ఇంకా ఈ లోపల మా షాను అయితే నిద్ర లేసి నాకు వేడి నీళ్ళు ఇస్తేనే నేను బాత్రూమ్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళనందనమాట. మళ్ళీ ఆ మూకుడు తీసి పక్కనైతే పెట్టి షాను కోసం వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇక్కడ ఇవి పెడుతూ మా ఆయనకి నాకు మధ్య డిస్కషన్ అయితే అవుతుందనమాట. నేను మా ఆయనకి చెప్పాను కదండి, నువ్వు సరదాగా కామెంట్ చేయాలి నన్ను అనుకుంటే మన ఇద్దరం ఉన్నప్పుడు చెయ్యి, వేరే వాళ్ళు ఉన్నప్పుడు చెయ్యొద్దు అంటాను. మా ఆయనకేమో ఎంత సరదానో నన్ను ఏడిపించడం అంటే. మళ్ళీ గట్టిగా ఈరోజు పెట్టేశానండి మా ఆయనకి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, నీకు వేరే వాళ్ళు మెయిన్గా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు నన్ను ఏమైనా అన్నామంటే నేను ఒప్పుకోను, అది సరదాకైనా కూడా నేను యాక్సెప్ట్ చేయను, అంతే చేయను అనేసి ఇంకా మా ఆయన తిట్టానమాట. మళ్ళీ పాపం నాకు ఎంత జాలేసిందండి. అయ్యో మా ఆయన తిట్టుకున్నానే పొద్దున్నే అని అనిపించింది అనమాట. ఇంకా మా అత్తయ్య గారు ఏమో బాబోయ్ చలేసేస్తుంది అనేసి అంటున్నారండి. ఇడ్లీ వేస్తున్నారు. వంటగదిలో కూర్చుని వేయొచ్చు కదా, అత్తయ్య ఏమో బయట కూర్చుని వేస్తాను అనేసి వేస్తున్నారనమాట. ఇంక వీళ్ళు త్వరగా ఇప్పుడు తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా అత్తయ్య గారు అయితే ఇడ్లీలు వేసేస్తున్నారు కదా. ఇంకా మా వారు ఏమన్నారంటే, ఎలాగూ వెళ్ళినా రానివ్వట్లేదు కదా, ఇంత పొద్దున్నే ఎందుకులే, మనము టిఫిన్ తినేసి వెళ్దాము అనేసి అన్నారు. అంటే పిల్లల్ని ఇంకా స్కూల్లో దింపేసి మా అత్తయ్య అని మా వారు టిఫిన్ తినేసి అప్పుడైతే వెళ్తారనమాట.
ఇంకా ఇంకోండి నేను చట్నీ కోసం అయితే మూకుడు పెట్టాను, నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిపోయిన తర్వాత దీంట్లోకి టమాటా అయితే వేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడే దీంట్లోకి మనం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి. టమాటాతో పాటు కొత్తిమీర కాడలతో పాటు వేస్తున్నాను కాబట్టి అది కూడా మగ్గుతుంది. టమాటా అని కొత్తిమీర పుదీనా అనమాట. చట్నీ బాగుంటుందండి. మీ పిల్లలు ఆకుకూరలు లాంటివి తినరు అనుకున్నప్పుడు ఈ విధంగా చట్నీ కింద ట్రై చేయండి. నేను ఇంకా కూరగాయలు కూడా చేయాలండి, ఎందుకంటే మా మను అన్ని రకాల కూరగాయలు తినదండి. ప్రతి కూరగాయ ఏరుకుంటా కూర్చుంటుంది. సో అందుకనేసి నేను దోసకాయ చట్నీ లాంటివి ఇలాగా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకోటి వీటన్నిటిని మిక్స్ చేసేస్తున్నాను. మరో పక్కనేమో బియ్యం కడిగి పెట్టానండి. అది అయిపోతే కనుక నేను పిల్లలకి కూర కూడా రెడీ చేసేస్తాను. ఇంకోటి కొత్తిమీర పుదీనా టమాటా అయితే చక్కగా వేగిపోయింది. ఇది కొంచెం చల్లారాలి, మిక్సీ పడతాను. నెక్స్ట్ ఇంకా అదే స్టవ్ మీద నేను అత్తయ్య గారు ఇందాక ఇడ్లీ వేసి ఉంచారు, ఇదైతే స్టవ్ మీద పెట్టాను. చెప్పాను కదా మాకు కూర అన్నం తినే ముందు అయితే వండుతానండి. అరటికాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి మట్టికి ఎగ్ ఉల్లిపాయ వేయకుండా ఫ్రై కింద చేయమని అడిగారు, అదైతే చేస్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు ఎగ్ కాస్ట్ 10 రూపీస్ అంటండి. ఈరోజు మార్నింగ్ మా హస్బెండ్ న్యూస్ పేపర్లో చూసి చెప్తున్నారు, బాబాయ్ ఇంకా కొంతకాలం ఎగ్ తినడం మానేద్దాము, 10 రూపీస్ అయిపోయింది ఎగ్ కాస్ట్ అనేసి చెప్తున్నారన్నమాట. ఇంకా మా అత్తయ్య గారు ఉండడము నాకు మార్నింగ్ ఇడ్లీలు వేయడంలో హెల్ప్ చేశారు. తర్వాత పిల్లలిద్దరికి జల్లు కూడా మా అత్తయ్య వేశారండి. నాకు అది చాలా చాలా హెల్ప్ అయ్యింది, ఎందుకంటే హడావుడి అయిపోతుంది రోజు ఈ పనులన్నీ చేసుకుని మళ్ళీ జడలు వేయాలి అంటేని. ఇంకా అత్తయ్య గారు ఉన్నారు కదా, కొంచెం జడేసి పెట్టండి అంటే వేసేసారన్నమాట. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. పిల్లల్ని స్కూల్లో దింపేసిన తర్వాత మా హస్బెండ్ మా అత్తయ్య గారు కలిసి హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే నేను ఎడిటింగ్ పని అయితే పూర్తి చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశాను. అంటే మెయిన్ కూర ఒకటి వండాలి కదా మేము లంచ్లోకి తినడానికి. సో 1 o'clock కల్లా నేను కూర వండడం స్టార్ట్ చేసేసరికి 1:30 కంప్లీట్ అయిపోయింది. బట్ వీళ్ళు లంచ్కి రావడానికి 3 o'clock అయిపోయిందండి. హాస్పిటల్లో మావయ్య గారిని MICU నుంచి కింద నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్న ICUలోకి షిఫ్ట్ అయితే చేస్తున్నారన్నమాట. అందుకనేసి వాళ్ళు హాస్పిటల్లో మీరు ఉండండి అని ఆపేశారంటండి. ఇంకా అందుకనేసి వాళ్ళు భోజనానికి రావడానికి 3 o'clock అయిపోయిందనమాట. ఇంక వీళ్ళు రావట్లేదని నేను తినేసి పిల్లలిద్దరిని రిసీవ్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసానండి. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు అయితే ఆటలాడుకున్నారు. ఇప్పుడైతే వాళ్ళకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. సో అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి. ఇంకా త్వరగా గిన్నెలన్నింటినీ క్లీన్ చేస్తున్నాను. నాకు మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయ్యి ఎడిటింగ్లో కూర్చునేసరికి 11:30, 12 అయిపోతుంది అనమాట. ఇంకా గిన్నెలన్నీ ఒకేసారి తోముదాంలే ఎప్పుడు కనేసి ఇంకా వదిలేసి ఎడిటింగ్ చేసేసాను. ఇంట్లో పని అయితే కంప్లీట్ చేస్తానండి. కాసేపు కూర్చుని మాట్లాడి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. సో నన్ను కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు మావయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది అనేసి. మావయ్య గారికి ఈరోజు డయాలసిస్ చేయలేదు, నిన్నొకటి డయాలసిస్ అయితే చేశారు. చేసిన తర్వాత పొటాషియం వాల్యూస్ అయితే తగ్గినాయి అనమాట. 5 నెంబర్కి అయితే వచ్చింది ఇప్పుడు. సో ఇంకా మావయ్య గారిని మొన్న MICUలో పెట్టారు, మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని. ఇప్పుడు అక్కడ నుంచి ICUలోకి అయితే షిఫ్ట్ చేసేసారండి. ఇందక్కడే ఒక 1 hour అవుతుందేమో అని షిఫ్ట్ చేసి. సో ఇంకా రూమ్లోకి ఎవరిని రానివ్వట్లేదు అనమాట. అంటే ఒక పేషెంట్కి అటెండెంట్ కింద ఒకరిని ఉండనిస్తారు కదా, అలా ఉండనివ్వట్లేదు. ఎందుకంటే ఇది ICU కాబట్టి ఉండకూడదండి, మీరు ఉండాలి అనుకుంటే కింద వెయిటింగ్ హాల్ ఉంటుంది అందులో ఉండండి అనేసి చెప్తున్నారండి. సో ఇప్పుడు మావయ్య వెళ్తే ఎలా ఉంది అంటే డయాలసిస్ ఇచ్చిన తర్వాత ఆయన షుగర్ టెస్ట్లు బెడ్ టెస్ట్లు అన్నీ చేస్తారు కదండి. ఇప్పుడు వాల్యూస్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా కిడ్నీ డాక్టర్ ఏమని చెప్పారు అంటే మీరు ఎవ్రీ మంత్ వచ్చి టెస్టులు చేయించుకుని కిడ్నీ ఎలా ఉంది ఏంటి అన్నది చెక్ చేయించుకుని మేము ఇచ్చినట్టుగా మెడిసిన్ వాడారు అనుకోండి 5 years వరకు కిడ్నీకి డయాలసిస్ లేకుండా మెడిసిన్తో మనము కంట్రోల్ చేసేయవచ్చు అనేసి చెప్పారనమాట. లేదు మనము మాట వినకుండా ఇలాగే ఉంటాము అంటే కిడ్నీకి మేము గ్యారంటీ ఇవ్వలేము, తర్వాత ఎంతైనా ప్రమాదం జరగవచ్చు అన్నట్టుగా డాక్టర్ అయితే మావయ్య గారు ముందే చెప్పారంటండి.
అదన్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు మావయ్య గారు ఇక్కడ నుంచి చాకలి వెళ్ళిపోయినా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వచ్చి 1 మంత్‌కి గానీ, 2 మంత్స్ గానీ డాక్టర్ ఎప్పుడైతే డేట్ చెప్తారో అప్పుడైతే వచ్చి టెస్ట్‌లన్నీ చేపించుకుని వాళ్ళు ఇచ్చినట్టుగా మెడిసిన్ అయితే అదే మారుతూ ఉంటుంది కదా! సేమ్ మెడిసిన్ ఎప్పుడు రాదు కదా! అలా వాళ్ళు ఇచ్చినట్టు మనము ఫాలో అవ్వాలనమాట. సో, ఇంకా మేమనుకోవడం ఏంటంటే, మావయ్య గారు ఇప్పుడు బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు, యాక్టివ్‌గా ఉన్నారు, ఆకలి మంచిగేస్తుంది, యూరిన్ ఇప్పుడు నార్మల్ కలర్‌లో వస్తుంది. మొన్నటి వరకు బ్లడ్‌లాగా, రక్తంలాగా వచ్చేదంటండి. కానీ ఇప్పుడు నార్మల్‌గా అయితే వస్తుందంట. సో, ఇంక బానే ఉన్నారు కాబట్టి ఒక 2 డేస్‌లో డిశ్చార్జ్ ఇచ్చేస్తారేమో అని అనుకుంటున్నాము. మాక్సిమం రేపు గానీ, ఎల్లుండి గానీ మావయ్య ఇంటికొచ్చేస్తారనేసి అనుకుంటున్నామండి. సో, అదొక కామెంటు. నెక్స్ట్ మీ బావగారిని ఎవరినైనా రమ్మనొచ్చు కదా భవాని అనేసి కామెంట్స్‌లో అడుగుతున్నారండి. మా బావగారు వాళ్ళు కిరాణా షాప్ ఉందండి. పాపం వాళ్ళు ఎక్కడికి రావడానికి ఉండదు. ఆ షాప్‌ని చూసుకోవాలి కాబట్టి ఆహ్, తర్వాత ఇక్కడ వరకు మా మావయ్య ఇక్కడికి రాలేనప్పుడు మా బావగారు అక్కడ రాజమండ్రిలో హాస్పిటల్‌లో అయితే చూపిచ్చారనమాట. హాస్పిటల్‌లో ఒకరోజు రాజమండ్రి వెళ్ళాలి. మావయ్య గారు వెళ్ళలేకపోతే మా బావగారే తీసుకెళ్ళి అక్కడ చూపిచ్చారు. తర్వాత అవసరమైతే నాన్న ప్రయాణం చేయలేను అనుకుంటే హైదరాబాద్ నేనే తీసుకొని వస్తాను అనేసి అన్నారనమాట బావగారు. అయితే మళ్ళీ ఆయన్నెందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మావయ్య గారు వద్దులే బస్సే కదా! నేను ఏదోలాగా వెళ్ళిపోతాను అనేసి మా మావయ్య గారు, అత్తయ్య గారు అయితే వచ్చేసారండి. లేకపోతే ఫస్ట్ బావగారే నేను తీసుకెళ్ళి హైదరాబాద్‌లో దింపేస్తాను నాన్నని అనేసి అన్నారనమాట. కానీ ఇంకా మా మావయ్య వద్దు నేను వచ్చేస్తానులే కొంచెం బానే ఉంది హాస్పిటల్‌లో చూపించుకున్నాక అన్నారు. ఆ హాస్పిటల్‌కి కూడా మా హస్బెండ్ సీజీహెచ్ఎస్ హాస్పిటల్ కదా! అపాయింట్మెంట్ నెట్‌లో బుక్ చేస్తే మా బావగారే పాపం తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికైతే తీసుకొచ్చారు. మళ్ళీ నైట్ బస్ కూడా ఎక్కించి జాగ్రత్తగా అయితే పంపించారండి. వాళ్ళు రావడానికి కుదరదు. అండ్ అంత అవసరం కూడా లేదండి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా అంత అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రస్తుతానికి మేము మేనేజబుల్‌గా చేయగలుగుతున్నాం కదా! మా వారు వెళ్ళి చూసుకొని రావడము ఇప్పటి వరకు మేనేజబుల్‌గా ఉంది. ఒకవేళ మేనేజ్ చేయలేకపోతున్నాము, ఇంకొక పర్సన్ ఖచ్చితంగా అవసరం అంటే అప్పుడు మా ఆడపడుచు వాళ్ళు గానీ, లేకపోతే మా బావగారు గానీ ఎవరైనా అయితే వస్తారండి. సో, అనవసరంగా అవసరం లేకపోయినా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకెవరికిని. సో, అది. నెక్స్ట్ అండి ఈ కామెంటు ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడం కరెక్టో కాదో నాకైతే తెలీదు కానీ నేనైతే చెప్తున్నాను. నేను నిన్న ఒక షార్ట్ పోస్ట్ చేశానండి. మటను కూర వండాను ఈరోజు నేను. ఇది కూడా డిఫరెంట్‌గా వండాను అనేసి మటన్ కూర అయితే పెట్టాననమాట. అది కూడా ఎప్పుడో 2 వీక్స్ క్రితం షూట్ చేసిన వీడియో. నాకు ఇప్పుడు ఎడిటింగ్ టైం కుదిరి ఎడిట్ చేసి పెట్టాననమాట. ఎడిట్ చేసి కూడా 1 వీక్ అయిపోతుందేమోనండి. పాతవి షార్ట్‌లు ఉన్నాయి కదా అనేసి అవి పెట్టడం అయ్యాక ఈ మటను, ఎగ్ కర్రీది పెట్టాను. సో, దానికి ఒక అమ్మాయి ఇలాగా కామెంట్ పెట్టారండి. మీ వదిన వాళ్ళ అమ్మగారు చనిపోతే నువ్వు మటన్ కూరలు వేసుకుని వంటలు చేసుకుని తింటున్నావా? నీ మొఖానికి సిగ్గుండాలి అనేసి కామెంట్ పెట్టారండి. నేనైతే అసలు ఊరుకునే రకం కాదు కదా! నేను కూడా దానికి తగ్గట్టుగానే రిప్లై ఇచ్చాను. మూసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నీకు తెలుసా అది ఈరోజు వండుకుని తిన్నామా? లేకపోతే మా వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు వండుకుని తిన్నామా మేము? అది ఎప్పుడో 2 వీక్స్ క్రితం జరిగిన వీడియో నేను ఇప్పుడైతే పోస్ట్ చేశాను అంటే, నీకు సిగ్గుండాలి, నీకు బుద్ధి లేదు. మీ ఇంట్లో మీ వోళ్ళకి అలా అయితే అంటే మా అమ్మకి అలా అయితే అప్పుడు నాకు బుద్ధొస్తదంటండి. మీ వదిన బాధలో ఉంది. ఇప్పుడు నువ్వు అన్నీ వదిలేసి మీ వదిన దగ్గరికెళ్ళి కూర్చోవాలి తప్పించి ఇలా మటన్లు వండుకుని తింటున్నావా? సిగ్గు లేదు. మీ ఇంట్లో మీ వోళ్ళకి అయిపోతే అప్పుడు నీకు ఆ బాధ ఏంటో తెలుస్తది అని ఇలాగ కోపంలోనండి 2, 3 కామెంట్లు వరుసగా పెట్టేసిందండి నేనిచ్చిన ఒక్క రిప్లైకి. నేనేమని ఇచ్చాను, మూసుకొని మీ బ్రతుకు మీరు బతకండి. మీకు తెలుసా అది ఎప్పుడో 2 వారాల క్రితంది. మీకు అంత బాధగా ఉంటే మీరే పోండి అనేసి పెట్టాననమాట. నేనేమి తక్కువ దాన్ని కాదు. నేను అలాగే పెట్టాను. మరి ఏంటండి ఇప్పుడు అది ఎప్పుడో తీసిన వీడియో నేను ఇప్పుడు పెట్టాను. సరే మా వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు. మా వదిన కోసం నాకు చాలా బాధగా ఉంది. అందుకనేసి నేను తిండి తినడం మానేసి, నిద్ర మానేసి, నేనింకా తిండే మానేసి ఇంకా అలా ఉండిపోవాలి అంటున్నారా? నాకు అసలు అర్థం కాలేదు. అండ్ మీ ఇంట్లో మీ వాళ్ళకి అలా జరిగితే అప్పుడు నీకు ఆ బాధ ఏంటో తెలుస్తది అని అన్నారండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అలా జరిగింది అనుకోండి.
నేను చాలా బాధపడతాను. ఇప్పుడు మా వదినకి అలా జరిగిందే, మా వదినకి అక్క లేదు, అమ్మ లేదు, ఎలాగా ఏంటి తను అన్నీ షేర్ చేసుకోలేదు మనతో కదా అనేసి నాకు చాలా అనిపించిందనమాట. ఇప్పుడు అదే నా ఇంట్లో ఏదైనా వచ్చిందనుకోండి, నేను ఇంకా చాలా కుమిలిపోతాను. ఎందుకంటే నాకు మా ఇంట్లో వాళ్ళతో చాలా బాండింగ్ ఎక్కువనమాట. సో, వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయిందంటే నేను చాలా కుమిలిపోతాను. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కదా అనేసి నేను కుమిలిపోయి చచ్చిపోవడమైతే పోను కదండీ. నేను ఎంతకాలము బాధొస్తదో అంతకాలము ఆ బాధ పోయే వరకు ఏడుస్తూ ఉంటాను. లేదా కొంతకాలము అలా బాధపడి మర్చిపోవచ్చు నేను. లేదా కొంతకాలానికి రెగ్యులర్‌గా బాధపడకపోయినా గుర్తుకొచ్చిన ప్రతిసారి బాధపడతామేమో మనము. ఇవన్నీ మనకు తెలీదు కదండీ. దేవుడు ఆ టైంలో ఎలాగా మనని తయారు చేస్తాడో ఆ విధంగా అయితే అయిపోతుంది కదా! లేదా నన్ను నేను బిజీ చేసుకోవడం కోసము మళ్ళీ నా పనిని నేను వెంటనే మొదలుపెట్టొచ్చేమో. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకటి నమ్ముతానండి. మనం ఖాళీగా కూర్చొని ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, అది మన బుర్రని తినేస్తూ ఉంటదనమాట. అందుకనేసి నేను ఎప్పుడు ఖాళీగా ఉండనండి. నా పనుల్లో నేను బిజీ అయిపోతూ ఉంటాననమాట. సో, మీరేదో పర్సనల్‌గా నా మీద కోపం పెట్టుకుని అక్కడ మా వదినతోటి నాకు లింక్ పెట్టేసి, నన్ను బ్యాడ్ అన్నట్టు వాళ్ళకి చూపిచ్చాలి అని ఎలాంటి మ్యానిప్యులేషన్ టెక్నిక్స్ అయితే చెయ్యకండి. నేనేంటి అన్నది నేను ఎగ్జాక్ట్‌గా ఏదుంది మనసులో అన్నది అదే మాట్లాడతాను. నేను ఏది చేస్తే అది మీకు చూపిస్తాను. ఆ మటన్ కూర వండింది ఎప్పుడుదో, రేపు చికెన్ కూర వీడియో పెడతాను. అది కూడా ఎప్పుడుదో. నాకు ఎడిటింగ్ ఇప్పుడు కుదిరింది. నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టాననమాట. సో, పిచ్చి కామెంట్లు పెట్టకండి. మళ్ళీ నెక్స్ట్ కామెంట్ అండి. నువ్వు అనూషని కలవలేదా? నువ్వెలాంటి దానివి? లేకపోతే అనూషని కలిసావా? కలిస్తే వీడియో ఎందుకు తీయలేదు? మాకెందుకు వీడియోలో నువ్వు చూపించలేదు? నువ్వు ప్రతిదీ వీడియో తీస్తావు కదా! అని ఇలా అడుగుతున్నారండి. అనూషని నేను కలిసానా లేదా అన్నది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అది మీరు చూడరు. మీకు ఇష్టం వచ్చినట్టు వేరే వీడియోలు ఇలా కామెంట్స్ అయితే పెట్టేస్తూ ఉంటారు. నేను మా వదిన్ని కలిసానా లేదా అన్నది నాకు తెలుసు, మా వదినకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నేను చెప్పాను, నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మకపోతే మానేయండి. నేను కలిసినప్పుడు వీడియో తీయలేదు ఎందుకని చాలామంది పెట్టారండి. కొంచెమైనా బేసిక్‌గా అయినా ఆలోచించాలండి. ఇప్పుడు మా వదిన ఎంతో బాధలో ఉంది. వాళ్ళ అమ్మగారిని కోల్పోయింది. మళ్ళీ వాళ్ళ అమ్మని చూడాలన్నా, వాళ్ళ అమ్మతో మాట్లాడాలన్నా మా వదినకి అది సాధ్యమే కాదు. సో, తనంత బాధలో ఉన్నప్పుడు వదిన ఒక వీడియో తీసుకుంటాను, వదిన నీ కోసం అడుగుతున్నారు వీడియోలో చూపిస్తాను అని ఇలా నేను అనగలనా? అసలు అది ఎంత ఏమనాలో కూడా నాకు ఆ మాటకి అర్థం కావట్లేదు. అంటే నేను అంత మనీ మైండెడ్ అనుకుంటున్నారా? లేకపోతే నేనంత బుద్ధి లేదు, నాకు సెన్స్ లేదు అని అనుకుంటున్నారా? వీడియో ఎందుకు తీయలేదు? నువ్వు అన్నీ తీస్తావు కదా! అనూషని కలవలేదా? పాపం నువ్వెలాంటిదనువు. ఏంటండి ఈ కామెంట్సు? నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నా లైఫ్ నేను ఎలా బ్రతకాలి అన్నది మీ కామెంట్స్తోనే మీరు డిసైడ్ చేసేస్తున్నారేమో అని అనిపిస్తుంది. నాకు సోషల్ ప్రెషర్ ఎక్కువైపోతుందేమో ఒక్కోసారి అనిపిస్తుంది. నేను ఎలా ఉండాలి అన్నది మీరే డిసైడ్ చేస్తారు. నేను ఎప్పుడు వెళ్ళాలన్నది మీరే డిసైడ్ చేస్తారు. నేను ఏం తినాలి ఏం తాగకూడదు అన్నది మీరే డిసైడ్ చేస్తున్నారు. నేను కలిసానా లేదా అన్నది నాకు తెలుసు. నేను వీడియోలో కూడా మీకు ఇంక్లూడ్ చేశాను కదా! సో, నేను మా వదినని ఆల్రెడీ కలిసేసానండి. అండ్ మళ్ళీ ఇప్పుడు సాటర్డే మళ్ళీ వెళ్తాను. ఎందుకంటే సండే మా వదిన వాళ్ళ అమ్మగారిది పెద్ద కార్యం ఉంది. నేను ఇప్పుడు సాటర్డే అయితే మళ్ళీ వెళ్తాను కానీ నేనైతే వీడియోస్ అయితే ఏమి తీనండి. మా వదిన మొత్తం కోలుకున్నాక తన మనసు ఓకే అనుకున్నప్పుడు తనే వీడియో అయితే పోస్ట్ చేస్తుంది. నేనైతే అప్పటి వరకు నేను తనని వ్లాగ్లోకి రా వదిన నిన్ను అడుగుతున్నారు, నిన్ను చూపిస్తాను అని ఇలాగా అడగను. తన మనసు ఏ విధంగా నేను బాధ పెట్టనండి. సో, మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేయకండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి పోతే ఒక రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు. కలవకుండా అయితే ఉండవు కదండీ. ఇప్పుడు అసలు నాకు ఆ పెద్ద కార్యానికి వెళ్ళగలుగుతానో లేదో అని అనుకున్నాను. ఎందుకంటే మావయ్య గారి హెల్త్ అంతలాగా సిక్ అయిపోయింది కదా! మావయ్యని హాస్పిటల్లో పెడుతున్నారు. ఎప్పటికి మళ్ళీ బయటకు వస్తారో తెలీదు. మేము ఇప్పుడు అటు వెళ్ళామంటే మా అత్తయ్య గారు ఇబ్బంది పడిపోతారని నేను ముందే మొన్న వెళ్ళినప్పుడే వదిన నేను రాలేకపోవచ్చేమో, మావయ్య గారిని ఇలా హాస్పిటల్లో పెడుతున్నాము, ఒకవేళ నేను రాకపోతే నువ్వు ఫీల్ అవ్వకు, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను వదిన నిన్ను అంటే, పర్వాలేదు భవాని వాళ్ళు నువ్వు చూసుకో అనేసి వదిన అయితే చెప్పింది.
మాకు అండర్స్టాండింగ్ బాగానే ఉందండి. మధ్యలో మీరు నా గురించి మా వదినకి పెడతారు. మీ ఆడపడుచు ఎలాంటిది, నువ్వు బాధలో ఉంటే నీ గురించి తన వీడియోలు మాత్రం తను బాగానే చేసుకుంటూ వెళ్తుందని తనకి ఎక్కించేవాళ్ళు తనకి ఎక్కిస్తారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను తిట్టి వాళ్ళు నాకున్నారన్నమాట. ప్లీజ్ అండి ఇలాంటివి చేసి ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. నేను మా అన్నయ్యలతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నాను, మా వదినతో కూడా అలాగే మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో ఇలాంటి పిచ్చి కామెంట్లు అయితే పెట్టొద్దు. వ్లాగ్ అయితే ఇంకొంచెం కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో అయ్యండి ఈ 3 కామెంట్ల కోసం మీతో చెప్పాలి అనుకుని చెప్పానండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ నేను చెప్తున్నాను కదా, ఆ వీడియో అయితే ఇప్పుడుది కాదు ఎప్పుడుదో ఎడిట్ చేశాను కాబట్టి ఇప్పుడైతే పెట్టేశాను. అండ్ నేనైతే కన్సిస్టెన్సీని ఎప్పటికీ వదులుకోనండి. ఏదో ఒక వీడియో అలా పోస్ట్ చేయాలి అన్నట్టు ఏదో ఒకటి అలాగా పెడుతూ ఉంటాను అనమాట. సో ఇంకైతే మాత్రము పిల్లలిద్దరిని కరాటేకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తాను. పిల్లలిద్దరిని కరాటేకి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా కూర అయితే ఏమీ వండక్కర్లేదు. మార్నింగ్ అరటికాయ కూర వండాను కదా, అది అరటికాయ కూర అయితే ఉంది. తర్వాత ఇంకోండి జస్ట్ ఇప్పుడే అన్నం వండేసి అన్నం అయితే వార్చేసాను. ఇంకా పెరుగుంది. సో ఇవి వేసుకుని అయితే ఇప్పుడు మేము భోజనం అయితే చేసేస్తామండి. పెరుగు ఉంది అనుకున్నాను, బట్ ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది, మాకు అది సరిపోదండి. సో వెళ్ళి పెరుగు ప్యాకెట్ తేవాలి. పెరుగు తెస్తూ ఇంకోండి ఐబ్రోస్ చూసారా బాగా పెరిగిపోయినాయి. ఎన్ని నెలలు అయిందో నాకే గుర్తుకు లేదు ఇవి చేపించి. ఇప్పుడైతే ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున్న ఒక కొలాబరేషన్ షూటింగ్ అయితే ఉందండి. నేనేమీ కొలాబరేషన్స్ ఇప్పుడు ఫ్రీగా చేయట్లేదు, నేను పేమెంట్ ఇచ్చుకుంటున్నాను, మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తున్నాను. నిన్న ఒక అమ్మాయి ఇలా కొలాబరేషన్ కోసం అడిగి నేను పేమెంటేనండి, నాకు ఏం ప్రోడక్ట్స్ వద్దు, నాకు పేమెంటే కావాలని అడిగితే నాతో ఒక పెద్ద గొడవ అయితే పెట్టుకుందండి. అవి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అయితే షేర్ చేశాను. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తానులేండి. అంటే ఆ పిల్లని టార్గెట్ చేసి కాదు, ఒక కంటెంట్ అనుకున్నాను, మంచిది ఒక లైన్ మీకు అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. టైం ఇన్వెస్ట్మెంట్ వీడియో ఎలా చేసినా ఆ విధంగా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఇంకా అన్నం వాచ్ చేశాను కదా, అన్నాన్ని ఆ ధర్మకోల్ బాక్స్లో పెట్టేస్తే వేడిగా ఉంటుంది. ఈ లోపల నేను మనీ తీసుకుని వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుని వస్తూ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకుని వస్తాను. ఐబ్రోస్కి అయితే వెళ్ళొచ్చేసానండి. ఐబ్రోస్కి ఒక కొత్త పార్లర్కి అయితే వెళ్తున్నాను. అది మొత్తం నార్త్ ఇండియన్స్ అమ్మాయిలు అయితే కలిసి పెట్టినట్టున్నారండి. వాళ్ళైతే 30 రూపీసే తీసుకుంటున్నారు. ఇది వరకు వేరే చోటుకు వెళ్ళేదానండి, వాళ్ళైతే 50 రూపీస్ తీసుకునే వాళ్ళు. 4 హెడ్ కూడా చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఐబ్రోస్కి 30, 4 హెడ్ కావాలంటే 50 రూపీస్. ఇంకో షాప్లో అయితే 70-80 రూపీస్ ఇచ్చుకునే వాళ్ళు అనమాట. సో ఇంకా ఐబ్రోస్ అయితే చేయించుకుని ఇంటికైతే వస్తూ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా మార్నింగ్ మిగిలిన కూరలు అయితే వేసుకుని భోజనం అయితే చేసేసాము. ఇదండి రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.